చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, చూడండి, సమయాన్ని పోనీయక. ఎంత సమయాన్ని వృధాగా పోటీ చేస్తున్నాం, ఎంత సమయాన్ని వృధాగా పోలీస్తున్నాం. చూడండి ఏమంటున్నారు, సమయాన్ని మీరు పోనీయద్దు, సమయం వృధాగా పాడు చేయద్దు. సమయం విలువైనది, సమయం విలువైనది. పరిశుద్ధ గ్రంథంలో నాణ్యాలు ఎన్ని నాణ్యాలు? ఒక ఆమెకి ఎన్ని నాణ్యాలు ఉన్నాయి చెప్పండి? తలకాయ పైకి చెప్పమ్మా. 10 గట్టి చెప్పు. ఈ 10 వెండి నాణేలా బంగారు నాణేలా? ఏదో ఒక నాణం అనుకుందాం. ఒక నాణం పోతే ఏం చేసింది? వెతికితే దొరికిందా? ఒకవేళ డబ్బు పోయినా వెతికితే దొరకవచ్చు, బంగారం పోయినా వెతికితే దొరకవచ్చు. ఈరోజు సమయం పోతే నువ్వు మళ్ళా వెతికితే ఈరోజు సమయం దొరికిందా? దొరకదు. సమయం విలువైనది. బంగారం కంటే, డబ్బు కంటే, వెండి కంటే విలువైనది సమయం. అందుకే సమయమును పోనీయద్దు. అందుకే దానియేలు యథాప్రకారము తన ఇంటికి వచ్చి గోడకిటికి తలుపులు తెరిచి మా గురించి ప్రార్థన చేస్తుంది. ఈ సమయం పోగొట్టుకుంటే నేను నష్టపోతా, ఈ సమయం పోగొట్టుకుంటే నేను భ్రష్టుడైపోతా, ఈ సమయం పోగొట్టుకుంటే నాకు కష్టాలు వస్తాయి అని భయంతో భక్తి చేశాడు దానియేలు. ఆ భక్తి కాపాడింది, ఆ భక్తి రక్షించింది. ఏమని ఈనాడు చాలా మంది సమయాన్ని పాటు చేస్తున్నారు. ప్రార్థన జీవితాలు లేవు, ఆత్మీయ జీవితాలు లేవు, భక్తి జీవితాలు లేవు. సంఘంలో క్రమం ప్రకారం ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. మళ్ళీ భక్తి పొందడానికి ఏం తెలియదు. మీరు ప్రార్థన పెట్టదా? మైక్ వినపడితే వచ్చేదాననే అంటారు. మళ్ళా మైక్ వినపడినా వినపడకపోయినా ప్రతి గురువారం, ప్రతి బుధవారం వారికి 11 గంటలకు ప్రార్థన ఉంటుందని బైబిల్ పట్టుకుని పరుగులు తీసుకుంటూ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. అది విశ్వాస యొక్క లక్షణం. ఏ వాక్యం దొరికింది దాన్ని చూసి మైక్ వినపడలేదు, మీరు రాలేదేమో అనుకున్నాను, మీరు పెట్టలేదేమో అనుకున్నాను. ఈ గుడ్డి సాగులు దేవునికి పనికిరావు. తెలియదు. ప్రతిరోజు బుధవారం పగలు 11 గంటలకు ప్రార్థన తెలుసు. తెలిసి కూడా పాస్టర్ గారి దగ్గర గుడ్డి సాగులు చెప్తే దేవుడి దగ్గర ఏం చెప్తావు? సమయాన్ని పోనీయక ఈ 11 గంటల నుండి 2 గంటల వరకు ఉన్న సమయాన్ని వృధాగా పాడు చేసుకోవద్దు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ సమయాన్ని ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి సద్వినియోగం చేసుకోవాలి. 2 ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక, అజ్ఞానుల వలె కాక. ఈనాడు చాలా మంది ఇవి ఎప్పుడు ముందుకు వెళ్తామని చూస్తారు. అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు అంటే మూర్ఖుడు, అవిధేయుడు, అహంకారుడు, లోపల ప్రజలు, వీళ్ళంతా అజ్ఞానులు. ఆత్మజ్ఞానం లేనివారు, దైవ జ్ఞానం లేనివారు. చూడండి,
ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి. ఈ గొర్రెలకు ఈ మేకలకు మనకున్నట్టుగా పెద్ద మెదడు ఉండదు. చిన్న మెదడు పెద్ద మెదడు ఒక మెదడు దానికి ఉండదు. అయినా కానీ కాపరి స్వరం విని ఆ కాపరి వెనకాలే వస్తాయి. ఈ కాపరి మాకు మాకు మంచి ఆహారం పెడతారు. ఈ కాపరి మా దప్పికి తీర్చడానికి జనములు ఎందుకు తోలి వెళ్తారు ఆ నమ్మకం ఉంది. జ్ఞానం లేని గొర్రెలే కాపరి స్వరము విని కాపరి వెనకాల వెళ్ళిపోతాయి. మరి జ్ఞానం కలిగిన మనం వెళ్తున్నామా కాపరి వెనకాల? కాపరి స్వరం ఈరోజు ప్రార్థన ఉంది. బాగా నామం విని ప్రార్థన చేయడానికి వస్తున్నామా? బాగా నాదము పూర్వకాలంలో ఇశ్రాయేలీయులకు ఎవరైనా శత్రువులు అంటే స్వరము బాగా పొందుతారు. ఆ బాగా వదలబడగాలి వెళ్ళినటువంటి వారు శత్రువులు మన మీదకు దండెత్తి వస్తున్నారని ఎవరు కట్టగా వారు తీసుకొని శత్రువుల మీదకు యుద్ధం చేయడానికి ప్రయాణం కడతారని అది వారి గుర్తు. అలాగే దేవుడి పిల్లలు వారి వినినా వినకపోయినా సువార్త ప్రకటించు, సత్య సువార్త ప్రకటించు. వారు వినినా వినకపోయినా ఇంకొక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవాలి అన్నాడు సేవకుడు. దొంగ దోచుకోవడానికి వస్తున్నప్పుడు నీవు దొంగ వస్తున్నాడని ప్రార్థన చేయకపోతే ఆ దొంగడు చేతులు వాడు చచ్చిపోతే ఆ ఆత్మ గురించి నేను అక్కడుంటాను. నువ్వు బాగా వినిపించాలి అంటే సువార్త ప్రకటించాలి. ఎవరు ఎవరు రాకపోయినా, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా దేవుని చెడ్డమని ప్రకటించు. యోనా గారు కదా చెప్పారు, వారు అట్టాటోళ్ళైతే నీకెందుకయ్యా, నువ్వెళ్ళి సువార్త ప్రకటించు. సువార్త యోనా గారు ప్రకటించకపోతే 1,20,000 పైగా మిగిలిన ప్రజలు చచ్చిపోయే వాళ్ళే, బతికే వాళ్ళ చనిపోయే వాళ్ళే, దేవుని ఉగ్రతకు గురి చనిపోయే వాళ్ళే. ఒక వ్యక్తి అవినీతి వల్ల 1,20,000 మంది పైగా ఉన్న ఆ ప్రజలు మరణానికి గురయ్యే వాళ్ళే. సువార్త వెళ్ళకపోతే ముందు అవినీతిగా ఉన్నాడు, పిరికివాడిగా ఉన్నాడు, జనులకు భయపడి పారిపోతున్నాడు. దేవుడు మళ్ళా తుఫాను పుట్టి తీసుకొచ్చి నిలివే పట్టు కొట్టి గ్రహించాడు. అప్పుడు తప్పు తెలుసుకొని దేవుడు సువార్త ప్రకటించడానికి నిలివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. సువార్త విన్న వారందరూ కూడా ఆ ప్రాంతంలో నిలివే ప్రజలందరికీ చెప్పేశారు. రాజుతో సైతము కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థన చేశారు కనుకనే వారు ప్రాణాలతో బతికి బయటకు పడ్డారు. దేవుని స్తోత్రం.